బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ వీరాపురపు సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. గురువు గారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కోటి అప్పులున్నా సరే అవి ఎన్నున్నాయి అనేది పక్కన పెట్టు, తినటానికి పూట కూడా గడవని స్థితిలో ఉన్నా సరే నీ ధైర్యాన్ని మాత్రం ఎక్కడ కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి, అన్ని సర్దుమనుగుతాయి నిదానంగా అని చెప్పంటూ ఉంటారు. నిజంగా ప్రతి అడుగున మనకు ప్రతి కదలికలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదైనా డబ్బు లేదే గడవదు. అట్లాంటిది మనకు డబ్బు లేకనే అప్పులు చేసాం, అప్పులు అంత కుప్పు ఉంది, తినటానికి ఒక 5 ఏళ్ళు లోపలికి వెళ్ళటానికి సరిగ్గా ఫుడ్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోతామే తప్ప అసలు ఈ జీవితమే ఎందుకు అనుకుంటామే తప్ప ధైర్యంగా ఎలా ఉంటామంటారు? అసలు ఏంటి వాళ్ళు చెప్పిన దానికి అర్థం? చాలా మంచి విషయాలే అడిగారు. ఇవన్నీ కూడా మనిషికి మనోధైర్యాన్ని ఇచ్చేటువంటివి. మనోధైర్యం అంటే బ్రతక నేర్చిన వాడు అంటారు కదా. అవును. బ్రతక నేర్చిన వాడు అంటే ఏంటంటే ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, తనంతట తానే ప్రతిదాన్ని అన్వేషించాలి. పుట్టగానే మనిషి పెద్దలు మాట్లాడే మాటలను బట్టి అనుసరిస్తాడు తప్ప సొంతంగా మాట్లాడలేడు. రాను రాను ఎదిగే కొద్దీ 10 మందితో కలిసి మనుషుల్ని చదువుతాడు. ఆ మనుషుల యొక్క మాట తీరు, ఆ మనుషుల యొక్క నడుచుకునే నడవడికను బట్టి ఇతనికి ఆదర్శం అవుతుంది. అంటే మనం కూడా ఇలా చేయాలి అని. అనగా ఇట్లా ప్రతి విషయాలలోనూ మనిషి 10 మందిని అనుసరించే నడుచుకుంటాడు. అలాగే బ్రతకడం కోసం, ఏదైనా సాధించడం కోసం పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రతిదాన్ని ప్రయత్నం చేయాలి. ప్రతిదాన్ని ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటే సాధించిందంటూ ఏదీ ఉండదు. మనం ఈరోజు ప్రయత్నం చేశాము, కాలేదు అని నిరాశ చెందకూడదు. ఇంకొక స్టెప్ పెంచాలి రేపు స్ట్రాంగ్గా. అలాగే రెండో రోజు కాలేదు, అప్పుడు ఇంకా దృఢంగా, బలంగా ఆ సంకల్ప బలాన్ని ప్రయత్నం చేస్తే మనం తినడమే కాదు, మనతో పాటు 10 మందికి పెట్టగల స్తోమతను కూడా మనం సంపాదించి 10 మందికి దారిని చూపించగలం. ఇందాక మీరు అన్నట్టుగా మనిషి పుట్టుకతో ఏది నేర్చుకోలేడు, మనిషి పుట్టుకతో ఏదీ చేయడు. మనం మాట్లాడే మాటలు కూడా పుట్టగానే ఎవరు మాట్లాడరు. నేను ఇందాక చెప్పాను, అనుసరించడం, ప్రతిదీ సర్వే, అంచనా. మన తల్లిదండ్రులు మనకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇలా మాట్లాడు, అలా మాట్లాడని చిన్నప్పుడు పిల్లలు అప్పుడు చెప్తూ ఉంటే ఆ మాటల్ని మనము అర్థం చేసుకుంటూ ఆ మాటల్ని నేర్చుకుంటాం. వాళ్ళు మంచి మాట మాట్లాడారనుకోండి, మనం అదే మాటను తీసుకుంటాం. అదే వాళ్ళు చెడ్డగా మాట్లాడుతున్నారనుకోండి, అదే మాటని మనము ఆచరిస్తాం. మన తల్లిదండ్రులు మనకి ఏది నేర్పారో, అంటే మన తల్లిదండ్రులే కాకుండా మన తోటి వాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఏది మాట్లాడారో అదే మనం మాట్లాడతాం. అలాగే మన పక్కన ఎవరైతే పిరికి వాళ్ళు ఉన్నారో మనకు కూడా అదే పిరికి లక్షణాలు అవలంబన వచ్చే అవకాశం ఉంది. మన పక్కన ధైర్యవంతులుంటే మనకు కూడా అంతకంటే రెట్టింపు ధైర్యం వస్తుంది, అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మీరు ఇందాక అన్నట్టు బ్రతుకు తెరువు కోసం మనకు అనాదిగా నుంచి కూడాను ఎవరు పాస్తులు సంపాదించి పెట్టలేదు ఎవరు కూడా. ప్రతి ఒక్కరూ కష్టే పలి అంటే, ఇంకా చెప్పాలంటే నేను చిన్నప్పుడు వాస్తవంగా వస్తువు మార్పిడి ఉండేది. వస్తువు మార్పిడి అంటే ప్రతిదానికి డబ్బులు తీసుకుపోయి కొనేది కాదు. నేను చిన్నప్పుడు సత్తు పైసలు, 10 పైసలు, 5 పైసలు, 10 పైసలు, పావల, అదే 20 పైసలు,
ఓకే ఓకే 25 పైసలు, అర్ధ రూపాయి, 50 పైసలు, ఇలా రూపాయి ఉండేటివి. అయితే అవి కూడా రేరు పల్లెల్లో. మేము ఏదన్నా అంటే ఏదన్నా కొనుక్కోవాలంటే మనకు పండిన ఒడ్లు కానీ, రాగులు కానీ, సొద్దలు కానీ ఇలాంటివి స్వాల, సేరు, 2 సేర్లు అవి తీసుకువెళ్ళేది ఒడ్లు. ఓకే. మనం ఇచ్చేది ఐస్ కావాలంటే ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీము, ఇంకా మనం గుగ్గుళ్ళు అంటారు, రకరకాలైనటువంటి నిప్పట్లు అని చెప్పేసి ఏదైనా వస్తువులు మనకు కావాల్సినవన్నీ కూడా చాక్లెట్లు, బిస్కెట్లు, ఇవన్నీ కూడా ఇవి వేసి తెచ్చుకునేవాళ్ళు. అంటే డబ్బు ఇచ్చే కొనుక్కోవడం కాదు, మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి కూడా మనకు కావాల్సిన వస్తువు తెచ్చుకోవడం. అవును, ఇదే ఉండేది. అప్పుడు చిన్నప్పుడు డబ్బులు తెలియదు. ఓకే ఓకే. డబ్బులు తెలియదు. అదే ఆ రోజులే బాగుండేవేమో. మరి చాలా ఆనందంగా ఉండేది. అదే కదా, మనకు కావాల్సినవి పండుతాయి కాబట్టి మనం పండించుకుంటాం కాబట్టి. ఎందుకంటే అప్పుడు చెరువుల కింద పంటలు ఉండేటివి. మనమేమి బోర్లు వేసి మోటార్లు పెట్టి కరెంటు ఇవన్నీ లేవు కదా. కరెంటు ఎప్పుడు వచ్చింది, విద్యుత్ ఎప్పుడు వచ్చింది, బోర్లు ఎప్పుడు వచ్చాయి అనేది మనం ప్రతిదీ సర్వే. అయితే ముందు చెరువులు, ఆ చెరువుల నుంచి మనకు ఒక సంవత్సరంలో 2 పంటలు వస్తాయి. 2 పంటలు అంటే దాదాపు 30 బస్తాలు, ఒక పంటకి 30 బస్తాలు, 20 బస్తాలు ఇలా వచ్చేటివి. సంవత్సరం కల్లా వచ్చేటప్పటికి 30 బస్తాలు పంటకి వేసుకుంటే 60 బస్తాలు వడ్లు వచ్చేటివి. నువ్వు సంవత్సరం తరబడి రోజు ఇంట్లో 20 మంది కాకపోతే 50 మంది తిన్నా తరగదు. అనగా ఇంకా మనకు పంటకు సంబంధించి అదొకటే కాకుండా మిగతా ఎట్సెట్రా అన్నీ కూడా అందుబాటులో దొరికేటివి. అప్పుడు డబ్బులతోనే డబ్బులే జీవితం, డబ్బు లేకపోతే జీవించలేము, డబ్బు లేకపోతే బ్రతకలేము అన్నమాట పొరపాటు. డబ్బు లేకుండా ప్రపంచంలో ప్రతి మానవుడు జీవించవచ్చు. ఇప్పుడు కాదు, ఇప్పుడైనా జీవించవచ్చు. కానీ మనం చేసుకున్న క్రియేటివిటీ ఇది. లేకుండా కూడా జీవించవచ్చు. ఆ రోజులు ప్రతి మనిషిలో మార్పు వస్తే జరుగుతుంది తప్ప ఏ ఒక్కరిలో మార్పు వస్తే జరగదు. అయితే ధనం ఇదం మూలం జగత్. ఇక్కడ మనకు ధనం అనేది లక్ష్మీ నివాసం. ధనం ఉన్నవాడు లక్ష్మీపుత్రుడు. ఏమిటి? లక్ష్మీపుత్రుడు. అలాగే ధైర్యం ఉన్నవాడు కూడా లక్ష్మీపుత్రుడే, ధైర్యలక్ష్మి. బ్రతకడం కోసం నాకు ఇది తెలియదు, నేను ఇది చేయలేను అని అనుకోకూడదు. ధైర్యం ఉన్నవాడు ఏంటంటే చేసేస్తాడు. చేత కాని దాని కానీ తెలియదు, దాన్ని నేను సాధించలేను అనుకోడు. మొండిగా ప్రయత్నం చేస్తాడు, సక్సెస్ అవుతాడు. వాడిని లక్ష్మీపుత్రుడు అంటారు. విజయలక్ష్మి వరించింది ధైర్యే లక్ష్మి. ధైర్యలక్ష్మి ఉంటే విజయలక్ష్మి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఇంకా దానికి మించింది లేదు. అన్నిటికీ కూడా సాహసం ప్రతిదీ. అయితే ఇక్కడ మనకు ప్రతి విషయంలో జీవన విధానానికి సంబంధించి మనం బ్రతకడం కాదు, మనం 10 మందిని పోషించాలి. మనంతటా మనం బ్రతకడమే కాదు, మనం 10 మందిని పోషించినప్పుడే వాడు మహానుభావుడు. వాడే దైవం మనుష్య రూపేణ. దైవం మనుష్య రూపేణ. 10 మందికి పెట్టినవాడు దేవుడు. 10 మందికి పెట్టినవాడే దేవుడు. రెండోది 10 మందిది పీక్కొని తినేవాడు కాదు, 10 మందిది పీక్కొని తినేవాడు రాక్షసుడు. 10 మందికి పెట్టేవాడే దేవుడు. ఇలా మనము చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ మనము పట్టుదలతో ధైర్యంగా ప్రతి పనిని ప్రయత్నం చేస్తే సాధించిందంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఈ ప్రపంచంలో సాధించిందంటూ ఏదీ ఉండదు. ఎంతవరకైనా అది సాధించవచ్చు. ప్రతి విషయంలో కూడా మనకు ధైర్యం అనేది ఉండాలి. ముఖ్యంగా దాన్ని మనోధైర్యం అనొచ్చు, లేదా మొండితనం అనొచ్చు, లేదా ఎలాగైనా పేరు పిలవచ్చు. కానీ బ్రతకడం ఈజీనే. కానీ 10 మందికి నష్టం కలిగించకుండా బ్రతికిందే బ్రతుకు. 10 మందికి కష్టము నష్టము కలగ చేయకుండా బ్రతికిన వాళ్ళే దేవుడితో సమానం. ఓకే. అదే సమస్త
సుఖినో భవంతు, సమస్తలోకానాం సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు అంటే అందరూ బాగుండడానికి కోరుకున్నవాడే మగాడు. ధన్యవాదాలు గురుగారు. అందరికి కూడా శుభాశీస్సులండి.